హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పల్లీ పకోడీని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే చాలా రుచిగా ఉంటుందండి. మరి పిల్లలకి ఇలా హెల్తీగా స్నాక్ రెసిపీని చేసి పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. మరి ఈ పల్లీ పకోడీని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి కొద్దిగా లావుగా ఉన్నవి తీసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు వేయటం వల్ల పల్లీ పకోడీ అయితే మరింత రుచిగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఈ విధంగా కలిసిన తర్వాత దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. నేను ఇక్కడ జల్లించి తీసుకున్నాను. ఏ పిండి అయినా జల్లించి తీసుకోండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుని, మరీ ఒకేసారి ఎక్కువగా పోయకుండా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు పోసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోస్తే ఇది లూజ్ అయిపోతుందండి. కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చేత్తోనైనా కలిపేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తాన్ని కలిపేసుకోవాలి. తర్వాత దీనిలో నేనైతే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. మనం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఆ కలర్ అయితే ఆ కలర్ఫుల్గా ఉంటుందని నేను కొంచెం వేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం ఈ పిండిని వేసేసుకోవాలండి. ఇది ఎక్కువగా వేసినా ఒకదానికొకటి అతుక్కోదు కాబట్టి ఎక్కువగానే వేసేసుకోవచ్చండి, తర్వాత విడిపోతాయి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒకేసారి తిప్పకుండా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ పకోడీని మనం రెడీ చేసుకోవాలి. మనం పల్లీల్ని వేయించలేదు కాబట్టి, పచ్చివే వేసాం కాబట్టి లోపల వరకు వేగితేనే బాగుంటాయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ అనేవి మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసేసుకుంటే మనకి పల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా దీనిలో ఫ్రై చేసుకుని ఈ పకోడీలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేనండి, పల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.